డీటెయిల్స్ చూస్తే విశాఖ భీమిలి పద్మనాభ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఐనాడ నుండి రేవిడి వరకు 3,65,00,000 నిధులతో సుమారు 12 కిలోమీటర్ల మేర తారు రోడ్డును నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక అనంతరం రేవిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 లక్షల నిధులతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ప్రవీణ్ పగడాల విషయంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా కనబడుతుందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఇక ప్రభుత్వమే హత్య చేయించిందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ పగడాల మృతి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయన్నారు. కోర్టు పరిధిలో ఉన్న వాటి గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇక పరకామణి చోరీ కేసులో కీలకమైన పోలీసు అధికారి చంపబడితే ఎందుకు సిట్టు వేయలేదని ప్రశ్నించారు. కల్తీ పాలు గురించి మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 16న ఫస్ట్ కేసు వచ్చింది. 16వ తారీఖునేమో ఫస్ట్ కేసు వస్తే ఫిబ్రవరి 22న డిఎంఎన్హెచ్ఓ రియాక్షన్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చాడు. అంటే 6 రోజుల తర్వాత. ఈ 6 రోజులు డిలే అవడం వల్ల డిఎంహెచ్ఓ రిపోర్టు 6 రోజులు లేట్ అవడం వల్ల ఈ రోజున 5 మంది చనిపోయారు. 5 మంది 6 మంది 6గురు చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ముఖ్యమంత్రిగా మీరు బాధ్యత వహిస్తారా? జిల్లా కలెక్టర్ గారు బాధ్యత వహిస్తారా? లేకపోతే లేట్గా రిపోర్ట్ ఇవ్వడం వల్ల డిఎంఎన్హెచ్ఓ బాధ్యత వహిస్తారా? ప్రభుత్వం బాధ్యత వహిస్తే సీఎంగా మీరు రిజైన్ చేయండి. కలెక్టర్ బాధ్యత అయితే కలెక్టర్ని సస్పెండ్ చేయండి. డిఎంఎన్హెచ్ఓ లేట్గా రిపోర్ట్ అతను తప్పైతే డిఎంఎన్హెచ్ఓ రిపోర్ట్ ఇవ్వడం లేట్గా ఇవ్వడం అతను తప్పైతే అతను డిస్మిస్ చేయండి. మీకు ఆ దమ్ము లేదు. ఎందుకంటే ప్రతిదీ కల్తీయే. ఈ రోజున ఈ కల్తీ పాలు గురించి విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ కీర్తిని కూటమి ప్రభుత్వం దిగజారుస్తుందని వైసీపీ యువజన విభాగం నాయకుడు ద్రోణం రాజు వాత్సవ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాన్ని విద్యా వ్యవస్థకి బంధాలు పెట్టడం మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విద్యార్థులు మోసం చేస్తున్న దుయ్యబట్టారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంధ్ర యూనివర్సిటీని దెబ్బతీసేలా వీసీ తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా విద్యని కంప్లీట్గా భ్రష్టు పట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన విశాఖపట్నానికి మణిహారంగా, యాక్చువల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ గత 18 నెలలుగా అక్కడ అవుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక అవకతవకలు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఇలా రోడ్డు మీదకి ఎక్కడం, ఒక 6 నెలల క్రితం ఆక్సిజన్ లేదని చెప్పేసి అక్కడ ఏదైతే అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదో అప్పుడు ఒక బీఈడి విద్యార్థి చనిపోవడం జరిగింది. అప్పుడు ఆందోళనలు అయ్యాయి. అదేవిధంగా ముందు ఫ్యాకల్టీ వాళ్ళు వేధింపులు తట్టుకోలేక ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆ టైంలో మేము అదేవిధంగా మా సిటీ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం సోదరులు శ్రీవత్స గారు చెప్పినట్టు ఏయు ఎంతో చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీ మన దేశంలోనే ఎంతో పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు మన ఉత్సవాలు కూడా మనకు జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. అటువంటి యొక్క ఆంధ్ర యూనివర్సిటీని ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీరు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ మధ్యనే ఏబీవీపీ మరియు ఎస్ఎఫ్ఐ యూనియన్ మధ్య, స్టూడెంట్ యూనియన్ మధ్య తగుని అది చినికి గాలివాన అయ్యే విధంగా యొక్క ఏయుబీసీ గారు కనీసం దాన్ని 4 గోడల మధ్య సమస్య పరిష్కరించాల్సిన సమస్యని ఎంతో పెద్ద గొడవ జరుగుతూ పోలీసుల మధ్య సిపి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా దాన్ని అందాక కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసి యొక్క తీర్చే విధంగా యొక్క
తీరు మనం గమనించాం. ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా స్టూడెంట్స్ మీద చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అవి. దాన్ని వెంటనే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. అటువంటి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం తీరు నిజంగా అది శుభపరిణామం ఎట్టి పరిస్థితుల్లో కాదు. అలాగే లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ తోడలుడు గీతం యూనివర్సిటీ మీద ఉన్న శ్రద్ధ ఏయూ మీద ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యన కడప జిల్లా పులివెందుల రూరల్ సిఐ వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత 2 రోజుల నుంచి కొనసాగిన సోదాల్లో భాగంగా 6 లక్షల రూపాయల నగదు, బ్యాంకు లాకర్ తాళాలు, నంద్యాలలోని డూప్లెక్స్ ఇంటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 200 గ్రాముల బంగారు ఆభరణాలు, కొన్ని విలువైన పత్రాలు, 54 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. సిఐ వెంకటరమణ ఇంటి నుంచి పత్రాలు తీసుకెళ్తున్న హోంగార్డు వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో నివాసం ఉంటున్న సిఐ వెంకటరమణ తల్లిదండ్రుల ఇంటిలో కూడా సోదాలను నిర్వహించారు. ఈ సోదాల అనంతరం సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ను కూడా విచారణ చేశారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన సిఐ వెంకటరమణ, ఎస్ఐ అనిల్ కుమార్లను అరెస్ట్ చేశారు. అనంతరం కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జాతర గ్రౌండ్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై ఓ భక్తుడు దాడికి తెగబడ్డాడు. మద్యం తాగిన మైకంలో ఈ దాడికి తెగబడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో దాడి చేసిన వ్యక్తితో పాటు మరో 2 అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు పోలీసులు. ప్రాంతంలో బ్లూ కోట్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ క్లోజ్ చేస్తున్న సమయంలో 3 వ్యక్తులు తాగి రోడ్డు మీద న్యూసెన్స్ చేయడం గమనించిన బ్లూ కోట్ సిబ్బంది వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోమని అనగా వాళ్ళు బ్లూ కోట్ సిబ్బందితో వాగ్విధానికి దిగి వారి డ్యూటీలని ఆటంకపరచడం జరిగింది. ఇటు విషయంలో వారిని అదుపులో తీసుకొని వారి మీద కేసు నమోదు చేయడం. రాత్రి అందాజ 11:30 ప్రాంతంలో బ్లూ కోట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని కాలేజీ యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు కనిపిస్తున్నాయి. రాజేంద్రనగర్ డివిజన్ హైదర్గూడలోని విజ్ఞాన్ కాలేజీ సెంటర్ వద్ద రోడ్లపై డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. ఎక్కడి చెత్త అక్కడే ఉండటంతో పరీక్షలకు హాజరైన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరీక్ష కేంద్రం వద్ద రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీరు నుంచే విద్యార్థులు నడిచి వెళ్తున్నారు. ఏలూరు జిల్లాలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన బాటపట్టారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నెల వేతనం కనీసం 26 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ల వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రవికుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాదులు పాల్గొన్నారు. పథకానికి గవర్నమెంట్ మమ్మల్ని ఎలిజిబుల్గా తీసుకోవడం లేదండి. సిఎంఎఫ్ఎస్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సచివాలయం ఉద్యోగులు కూడా ఏం చెప్తున్నారంటే మీ శాలరీస్ సిఎఫ్ఎంఎస్లోకి ఉన్నాయి కాబట్టి మీవి వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తోంది కాబట్టి మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు కాదు అని ఈవెన్ విడోస్కి కూడా పెన్షన్లు రాకుండా ఆపేస్తున్నారు. ఇప్పుడు మీరు శాలరీ సిఎంఎఫ్ఎస్లోకి మార్చారు కాబట్టి వేతన స్కేల్ కూడా ఇవ్వండి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులని మీరు గుర్తిస్తున్నారు కదా, అలాగే వేతన స్కేల్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా, మేము కూడా ఆనందపడతాం కదా. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు రోడ్డు మీద కూర్చుంటే మేమున్నాం మీకు అని మీరు మాకు భరోసా ఇచ్చిన వాళ్ళు ఇవాళ మళ్ళీ మీరు మమ్మల్ని రోడ్డు మీదకి లాగితే వాళ్ళకి మీకు తేడా ఏముందండి? తేడా ఏమీ లేదు కదా. ఆడపిల్లలు మేమందరం రోడ్డు మీద ఎక్కాము అంటే, మేము అర్ధాకలతో ఇవాళ నిరాహార దీక్షలు చేస్తున్నాము అంటే ప్రభుత్వ ఉద్యోగులు అని మేము గుర్తించాము అని మీరు మా జీతాలని సిఎఫ్ఎంఎస్లోకి మార్చి ఏ విధంగా అయితే మా వేతనాలని గవర్నమెంట్ కింద చూపిస్తున్నారో అదేవిధంగా వేతన స్కేల్ను కూడా ఏర్పాటు చేసిన మమ్మల్ని కూడా క్లాస్ 3 గానో క్లాస్ 4 గానో ఎంప్లాయీస్ గానో తీసుకొని మాకు కూడా వేతన స్కేల్ని ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి అదే స్కేల్ ప్రకారం మాకు కూడా క్లాస్ 4కి క్లాస్ 3కి ఎంతైతే ఇస్తున్నారో అంత
కర్నూలు న్యాయవాది ప్రవీణ్ కుమార్పై 4వ పట్టణ సీఐ విక్రమసింహ దాడి చేయడం హేయమైన చర్య అని ఆళ్లగడ్డ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామరెడ్డి విమర్శించారు. ఈ మేరకు అతనిపై తగు విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం కర్నూలులో గత 2 రోజుల కిందట జరిగిన అడ్వకేట్ ప్రవీణ్ కుమార్పై దాడిని తీవ్రంగా ఖండించారు. ఒక న్యాయవాదికే దిక్కు లేకపోతే కనుక ప్రజలకు ఏం దిక్కుంటుంది? ఇప్పటికే పోలీస్ స్టేషన్లు అంటే కనుక నరక కూపాలని చెప్పి ప్రజలందరూ అనుకునే పరిస్థితి ఏర్పడింది. అదే పోలీస్ వ్యవస్థలో ఉన్న ఆఫీసర్స్ ఇప్పుడు ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టుగా ఉదాసీనంగా ఉంటే కనుక న్యాయ వ్యవస్థనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పైన చర్యలు తీసుకొని దాడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి ఒక హెచ్చరిక చేయడానికి ఈ కర్నూలు జిల్లాలో న్యాయవాదులందరూ ఈ రోజు రోడ్డెక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ హయ్యర్ ఆఫీసర్స్ కూడా స్పందించి వెంటనే విక్రమసింహ ఎవరైతే న్యాయవాది పైన దాడి చేసినాడో ఆ వ్యక్తిని ఖచ్చితంగా సస్పెండ్ చేసినప్పుడు మాత్రమే అడ్వకేట్స్కు న్యాయ వ్యవస్థకు ఊరట ఉంటుంది తప్ప ఇక వేరే విధంగా ఏం చేసినా కానీ ఉండదు. కాబట్టి వెంటనే ఈ ప్రశ్నకు సమాధానంగా ఉండాలంటే కనుక విక్రమసింహను వెంటనే సస్పెండ్ చేసి న్యాయ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది అని చెప్పి మేమేదో. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన 13 ఏళ్ల సాహితి తన సాహసంతో మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పునర్విక ఆరోగ్యం మెరుగుపడాలని కోరుతూ ఆమె పాదయాత్ర చేపట్టింది. గాజువాక నుంచి సంపత్ వినాయక టెంపుల్ వరకు ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మార్గం మధ్యలో హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థన మందిరాలను సందర్శిస్తూ చిన్నారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసింది. నమస్తే, నా పేరు సాయితి. మనం ఈ మధ్యన యూట్యూబ్లలో ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA type 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందని సమాచారం ఉంది. ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాత గాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చేయండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు, ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు. ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాం. పాత గాజువాక నుంచి NAD. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు డ్రైవర్లు, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. రోడ్డును ఉపయోగించేటప్పుడు ప్రతి ఇంటి నుంచి బయలుదేరినటువంటి డ్రైవర్ అన్న కావచ్చు, ప్రతి ఇంటి నుంచి వెళ్ళినటువంటి ప్రతి పౌరుడు మళ్ళీ ఏ విధంగా ఇంటి నుంచి బయలుదేరిండో అదే విధంగా సురక్షితంగా ఇంటికి చేరాలనేటువంటి ఉద్దేశంతో అరైవ్ అలైవ్ అనేటువంటి రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్ని, ఇది ఒక ప్రోగ్రామ్ లెక్క కాదు, ఒక ఉద్యమం లెక్క మనం ముందుకు తీసుకొని వెళ్తున్నాం. 2026 జనవరి మాసం మొత్తం కూడా మనం ఈ రోడ్ సేఫ్టీ మాసంగా నెలగా జరుపుకొని పల్లెల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానికం మొదలుకొని పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి రోడ్ సేఫ్టీ గురించి మనం అవేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, మీరందరూ కూడా ఇంతకుముందు DSP గారు, CI గారు చెప్పినట్టు రోజువారీ మీరు పని చేసుకొని, ఎంత కఠినమైనటువంటి వృత్తి ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రకాల వృత్తులను ఎంచుకుంటే డ్రైవింగ్ వృత్తి అనేది ఎంతో సాహసోపేతమైనటువంటి వృత్తి, ఎంతో అటెన్షన్తో కూడినటువంటి వృత్తి. ఎక్కడ కూడా ఒక చిన్న క్షణం మనం అటెన్షన్ డైవర్షన్ అయిపోతే పెను ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ అందరి బాగు కోసం, మీ అందరి సంక్షేమం కోసం, మీ ఫ్యామిలీ యొక్క భవిష్యత్తుల కోసం ఈరోజు సూర్యాపేట పట్టణం, అది హుజూర్ నగర్ పట్టణంలో మన CI గారు, రాజు గారు, అదేవిధంగా కోదాడ DSP గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఫోన్ యజమానులకు రికవరీ చేసినట్లు ఎస్పీ మహేష్ తెలిపారు. రికవరీ చేసిన సెల్ ఫోన్ల విలువ 6 లక్షలు ఉంటుందన్నారు. 63 సెల్ ఫోన్లను యజమానులకు అందజేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వీటిని రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇది ఒక నెల ఫోన్ లాస్ట్ జనవరిలో మొత్తం ఫోన్ పోయింది. సో ఆల్మోస్ట్ 19 ఫోన్ లాస్ అయింది. 19 నుంచి ఆల్మోస్ట్ 70 అరౌండ్ 71 రికవర్ అయింది. సో 20 నెక్స్ట్ మంత్లో వి విల్ రికవర్. బట్ ఒక అందరికీ రిక్వెస్ట్, క్రౌడీ ప్లేసెస్లో మెయిన్లీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, టెంపుల్ క్యూ లైన్లో, జాతర ప్లేసెస్లో కొంచెం అలర్ట్గా ఉండాలి మొత్తం. బికాజ్ ఈ మొత్తం ఫోన్ ఈ క్రౌడీ ప్లేసెస్లో లాస్ అయింది. సో కొంచెం అలర్ట్గా ఉండాలి. కొత్త ఫోన్ పర్చేస్ చేస్తే ప్రాపర్ ఫోన్ డీటెయిల్స్ ఒక డైరీలో రాసుకోండి. సో లాస్ అయిన తర్వాత అనకాపల్లి జిల్లా పరవాడలో కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టు జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద పట్టుబడిన భారీ గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఈ గంజాయి పట్టుబడింది. అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించి 783 కేసుల్లో భారీ ఎత్తున గంజాయిని ధ్వంసం చేసినట్లు ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని ఆయన తెలిపారు. కేవలం శిక్షలకే పరిమితం కాకుండా బాధితులకు పునరావాసం కల్పిస్తున్నామట్లు తెలిపారు. 5 చెక్ పోస్ట్, ఇంపార్టెంట్ చెక్ పోస్ట్ మనం కవర్ చేసి సీసీటీవీ కెమెరా ద్వారా 24/7 లైవ్ మానిటరింగ్ మనం చేసుకుంటున్నాము. డ్రోన్ సర్వేలెన్స్ కూడా మనం బాగా పెంచాం. ఇప్పుడు అనకాపల్లి డిస్ట్రిక్ట్లో 19 డ్రోన్స్ ఇంక్లూడింగ్ 4 హైటెక్ డ్రోన్స్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. అది కూడా మన డ్రోన్ ఎన్డీపీఎస్ ఎన్ఫోర్స్మెంట్ వల్ల బాగా ఉపయోగపడుతుంది. ద సేమ్ టైం పబ్లిక్ అవేర్నెస్ సంబంధించి కూడా ఐజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈ డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్, సంకల్పం ప్రోగ్రామ్, ఇంకా అభ్యుదయ సైకిల్ ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన వైజాగ్ రేంజ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్రం మొత్తం ఇది సేమ్ సైకిల్ ర్యాలీ ఎన్డీపీ. మనకి లాస్ట్ 1.5 year చూస్తే 65 కేసెస్లో దాదాపుగా 95 మంది పైన మనకి శిక్షలు పడడం జరిగింది. ఈ శిక్షలు కూడా 25 పైచుల కేసుల్లో 25 సంవత్సరాల పైన శిక్ష పడినటువంటి కేసులు కూడా మనకి దీంట్లో ఉన్నాయి. సో దీంతో పాటు మన రేంజ్ వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి హాట్ స్పాట్స్ అన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా నిఘా, అదేవిధంగా డ్రోన్స్ నిఘా కూడా ఉండేటట్లు ఎప్పటికప్పుడు ఆ ప్రాంతాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నాం. దాంతోపాటు బోర్డర్లో కూడా మనకు దాదాపుగా 33 డ్రోన్లతో మనం గంజాయి సాగుని సర్వే చేయడమే కాకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి ఆ రూట్స్ అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు నిరంతరం గస్తీ చేస్తూ అక్కడి నుంచి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ మన ప్రాంతంలోకి రాకుండా ఉండడానికి. ఇళ్ల మధ్య బ్రాందీ షాప్ ఉండకూడదంటూ ఏలూరులో చిరంజీవి బస్టాండ్ ప్రజలు ఆందోళన చేపట్టారు. గతంలో ఇదే ఇళ్ల మధ్య బ్రాందీ షాప్ ఉన్నప్పుడే తరచూ గొడవలు జరిగేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పరిసర ప్రాంతాల్లో బ్రాందీ షాపు పెట్టనివ్వమంటూ ఆందోళన దిగారు. అనుకోండి ఇప్పుడు మాకు ఇబ్బందిగా ఉంటుంది. మేము అర్ధరాత్రి 9-10 వరకు ఎక్కడే తిరుగుతాం. చాలా మంది పొద్దున్న లేసి గొడవలు, ఈ కాలేజీలో అందరూ ఎక్కడే తిరగడం, గొడవలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. చిన్నపిల్లలు చిన్నపిల్లలు కాలేజ్ మేము ఆడవాళ్ళం 9-10 వరకు పళ్ళకెళ్ళి వచ్చి వెళ్ళిపోతారు. ఇక్కడే తిరుగుతుంటే అది కాకుండా ఇప్పుడు యూత్ ఉంటుంది దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు అలవాటు పడే ఇది ఉంటుంది. మా చేతిలో పిల్లల భవిష్యత్తు సెంటర్లో కూడా ఎక్కువగా గొడవలు అవి అవుతూ ఉంటాయి. ఇక్కడే రెస్టారెంట్ బార్ వచ్చింది అనుకోండి, ఇంకా అది గొడవలు ఎక్కువ అవకాశం. సెంటర్లో బ్రాందీ షాప్ పెడితే దాన్ని వద్దని చెప్పి ఇక్కడ మహిళలు ఉన్నారు, నిత్యం గుడికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్సు ఎక్కడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ చిరంజీవి బస్ స్టాప్ దగ్గర కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో ఏదో గొడవ అవుతూనే ఉంటుందో పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. దయచేసి ఇక్కడ బ్రాందీ షాప్ వద్దని ఇక్కడ దక్షిణ ప్రజలంతా కూడా ఐక్యంగా వద్దని చెప్పి వ్యతిరేకించడం జరుగుతుంది. అలాగే సెంటర్లో బ్రాందీ షాప్ పెడితే దాన్ని వద్దని చెప్పి ఇక్కడ మహిళలు ఉన్నారు, నిత్యం గుడికి వెళ్ళే ప్రజలు ఉన్నారు, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు బస్సు ఎక్కడం కూడా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు
ఇక్కడ చిరంజీవి బస్ స్టాప్ దగ్గర 12, 15, 14 డివిజన్లో అక్రమంగా బార్ ఏర్పాటు చేయడానికి కొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ వచ్చారు. దానికి పూర్తిగా వ్యతిరేకిస్తూ దక్షిణ వీధిలో ఉన్న ప్రజలందరూ కూడా ముక్తకంఠం మీద ఇక్కడ ఏకమయ్యి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. దానికి ఈరోజు ఇది బార్ ఇక్కడ పెట్టొద్దని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన చాలా సానుకూలంగా స్పందించి మీరు ఎలా కావాలంటే అలా చేద్దాం, అక్కడ పెట్టడానికి మీరు వద్దు అనుకుంటే వద్దు, కావాలనుకుంటే కావాలని అలాగే చేద్దామని చెప్పేసి మాకు ఈ దక్షిణ వీధిలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక బ్రాండ్ షాప్ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ బ్రాండ్ షాప్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మా కన్నా గారు చెప్పినట్టు కూడా మా ముందు పెద్దలు కూడా ఇక్కడ బ్రాంచ్ షాప్ ఆపడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు మేము కూడా ఇక్కడ బ్రాంచ్ షాప్ పెట్టడానికి వీలు లేదు, మేము బ్రాంచ్ షాప్ పెట్టి మేము ఒప్పుకోము. అలాగే ఈ సమస్యని మన ఏలూరు ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన చాలా స్పాట్గా స్పందించి 5 నిమిషాల్లో మా సమస్యకి ఆ రోజు ఎక్స్చేంజ్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో బ్రాంచ్ షాప్ అక్కడ ఉండకూడదు, అది ఏలూరు 1 టౌన్ దక్షిణ వీధి సెంట్రీ బస్ స్టాండ్ ఈ మధ్య గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి, అలాంటి ఏరియాలో మీరు బ్రాంచ్ షాప్ పెడితే బట్టలు జరుగుతాయి, బట్టలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ఏలూరు జిల్లా చింతలపూడి మండలం సీతానగరం గోద్రేజ్ ఫ్యాక్టరీ ఆవరణలో విషాదం నెలకొంది. సాంగా శ్రీనివాసరావు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందడంతో సిబ్బంది తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. దూబచెర్ల మండలం గంటవారిగూడెం నుండి ఫామ్ ఆయిల్ లోడు దిగుమతి కోసం వచ్చినట్టు తెలుస్తోంది. సడన్గా గుండె నొప్పి రావడంతో అక్కడే మృతి చెందాడు. ఫ్యాక్టరీ యాజమాన్యం అంబులెన్స్ ద్వారా చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలం దివిపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన చేపల లోడు లారీ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో అందులో లోడు చేసిన చేపలు చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక ప్రజలు చేపలను తీసుకునేందుకు ఎగబడ్డారు. లారీ లోడు చేపలు మొత్తం స్థానికులు ఎత్తుకెళ్లారు. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు బొలెరో వాహనం డ్రైవర్కు గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వరుని సన్నిధిలో ప్రముఖ యాంకర్ సుమ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె శ్రీ భీమేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడెమొక్కును సమర్పించుకున్నారు. వచ్చాను రాజన్న సిరిసిల్లకి, వేములవాడలో ఉండేటువంటి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నాను. చాలా సంతోషం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఈరోజు ఆజ్ఞ వచ్చింది. మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. నేను కోడెను కూడా కడుతున్నాను. నమస్కారం. ఈరోజు సిరిసిల్ల వచ్చాను.